శుభోదయం. వెల్కమ్ టు రంగోలీ రాగాలు. ఈ రోజుల్లో మనం చాలామందిని ఇలానే చూస్తున్నాం. ఎవరైనా పేదవారికి సహాయం చేస్తే ముందుగా ఏమి చేస్తారు? మొబైల్ తీసి ఫోటో, వీడియో, స్టేటస్. సహాయం చేయడం కంటే నన్ను అందరూ మంచివాడని అనుకోవాలి అన్న భావనే ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఒక ప్రశ్న, మనసు కోసం చేస్తున్నామా లేదా పేరు కోసం చేస్తున్నామా? ఈరోజు మనం అలాంటి పద్యాన్నే విందాం. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, కుండ శుభ్రంగా లేకపోతే వంట రుచిగా ఉండదు కదా. అలాగే మనసు శుభ్రంగా లేకపోతే ఆచారాలు, పూజలు చేసినా అసలు ఫలితం ఉండదు. దేవుడికి కావాల్సింది పెద్ద హారతులు కాదు, పవిత్రమైన మనసు. దేవుడు మన చేతుల్లో ఉన్న పూలను కాదు, మన హృదయంలో ఉన్న నిజాయితీని చూస్తాడు. పూజకు ముందు మనసు శుభ్రం చేసుకుంటే మన జీవితమే పవిత్రంగా మారుతుంది. ఈ పద్యం విన్న వెంటనే మీకేమనిపించింది? ఒక్క మాటలో కామెంట్ చేయండి. ఇలాంటి ముగ్గులు మరియు పద్యాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ముగ్గు పద్యంతో కలుద్దాం. అంతవరకు సెలవు.